హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మునా వ్లాగ్స్. ఈరోజు మధ్యాహ్నం వియత్నాం కంట్రీలో ఒక బోట్ ప్రమాదంలో సుమారు 15 మంది అయితే భారతీయులు మృతి చెందారు. ఆ డీటెయిల్స్ ఏంటో, అసలు అక్కడ వెకేషన్ ట్రిప్గా ఎందుకు వెళ్ళారో ఇవన్నీ మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఫ్యూ కాక్ అనే ఈ వియత్నాంలో ఒక ఇంపార్టెంట్ ఈ ట్రావెల్ డెస్టినేషన్ పాయింట్ ఉందండి. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి వాళ్ళ సీ వాటర్స్కి జస్ట్ 400 మీటర్లు ముందుకే వెళ్ళారు ఈ 32 మంది ఇండియన్స్ అంతా కలిపి. కానీ స్ట్రాంగ్ విండ్స్ కానీ అక్కడ క్లైమేటిక్ కండిషన్ సరిగ్గా ఉండకపోవటం వల్ల అది బోల్తా పడి దాంట్లో 15 మంది అయితే మృతి చెందారు. ఆ 15 మందిలో 13 మంది మగవారు, 2 ఆడవాళ్ళండి. ఈ 32 మంది కూడాను మొత్తం మ్యాక్సిమం 17 మంది తమిళనాడు వాళ్ళు, మిగతా ఆంధ్ర, తెలంగాణ మరియు కేరళ, అంటే సౌత్ ఇండియన్స్ మొత్తం. యాక్చువల్లీ లావా మొబైల్స్ వాళ్ళ డిస్ట్రిబ్యూటర్స్ని, జనరల్గా ఏ కంపెనీ అయినాను వాళ్ళ ఇన్సెంటివ్స్లో భాగంగా డిస్ట్రిబ్యూటర్స్కి ఇలా ఫ్యామిలీ ప్యాకేజెస్ కానీ హాలిడే ట్రిప్స్, డెస్టినేషన్స్ అయితే ఇస్తుంటాయి కదా. ఆ క్రమంలోనే ఈ లావా మొబైల్స్ డిస్ట్రిబ్యూటర్స్ ఈ నెలలో వీళ్ళకి ఈ వియత్నాం ట్రిప్ అయితే అరేంజ్ చేశారంట, ఫ్యామిలీ ట్రిప్. ఆ ట్రిప్లో భాగంగానే 32 మంది ఈ ఫెర్రీ బోట్లో వీళ్ళు ప్రయాణించడం జరిగింది. ఆ 32 మంది భారతీయులు, 3 క్రూ మెంబర్స్, 1 వియత్నాం టూర్ గైడ్. సో 36 మందిలో 400 మీటర్లు జస్ట్ అలా ముందుకు వెళ్ళంగానే ఇలా చనిపోవడం. దాంట్లో ఒక 15 మంది ఆన్ ద స్పాట్ చనిపోయారండి. ఆ 15 మందిలో కూడాను 10 మంది తమిళనాడు వాసులు, 3 ఆంధ్రప్రదేశ్, 2 కేరళ వాసులు. మన ఆంధ్రప్రదేశ్లో ఆదిశేషయ్య, శ్రీధర్, జయలక్ష్మి అని చెప్పి వీళ్ళైతే చనిపోవటం జరిగింది. సో అన్ని ఈ ఎవరి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, మన తమిళనాడు వాళ్ళ సీఎంస్ అక్కడ కమాండ్ కంట్రోల్ రూమ్ని అయితే ఏర్పాటు చేస్తున్నారు ఆ ఫోన్ నెంబర్స్కి అయితే. ఎందుకంటే మిగిలిన 21 మనుషుల్లో కూడాను 2 పరిస్థితి అయితే విషమంగా ఉందని తెలిసింది. ఈ ఘటన జరిగిన తర్వాత వాళ్ళ స్టేట్ పోలీస్ ఆ కంట్రీ పోలీస్ డిపార్ట్మెంట్ కన్నా ముందు కూడాను లోకల్లో ఉన్న ఆ ఫెర్రీ, ఈ బోట్ రైడర్స్ కానీ, ఈ స్పీడ్ బోట్ చేసే వాళ్ళు కానీ వాళ్లే మ్యాక్సిమం పాపం ముందుకొచ్చి రక్షించడం వల్ల 21 మంది ప్రాణాలైనా మిగిలాయి. లేదంటే ఒక పెద్ద డిసాస్టర్ అయితే జరిగేది. సో ఏదో హాలిడే ట్రిప్ కోసం ఎంతో జాలీగా వెళ్ళిన, సరదాగా వెళ్ళిన ట్రిప్ కాస్త ఇలా విషాదంగా ముగియటంతో చాలా బాధ అంటే బాధాకరమే. నరేంద్ర మోడీ గారు కూడాను చాలా విచారం అయితే వ్యక్తం చేశారు. మన ఎంబసీ నుంచి వాళ్ళకి కావాల్సిన హెల్ప్ కూడాను, అక్కడ ఉన్న ఫోన్ నెంబర్స్ కూడా లిస్ట్ అయితే వదులున్నారు. సో ఇంకా ఎవరైనా ఏదైనా ఇబ్బందిగా ఉంటే ఆ నెంబర్స్కి కాల్ చేసి సేఫ్గా మళ్ళీ ఇండియాకి రిటర్న్ అవ్వాలని అయితే అందరూ కోరుకుంటున్నారు. సో వెకేషన్గా వెళ్ళిన ఈ ట్రిప్ లావా డిస్ట్రిబ్యూటర్స్ కూడాను అంటే లావా కంపెనీ కూడాను చాలా విచారం అయితే వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటన జరగకూడదు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మన వీడియోలో ఎప్పుడూ అవైలబుల్గా ఉంటుంది మన ఛానల్లో. కొత్తగా మన ఛానల్ని విజిట్ చేసేవారైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకో చిన్న అప్డేట్ ఏంటంటే, మన వాట్సాప్ ఛానల్ కూడా మున్నా వ్లాగ్స్ తరపు నుంచి మనం అయితే ఓపెన్ చేయడం జరిగింది. ఇంకా ఎవరైనా ఫాలో అవ్వకపోతే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో దాని లింక్ కూడా ఇస్తున్నాను. తొందరగా జాయిన్ అయితే పోండి. ఎందుకంటే టైమ్లీ చిన్న అప్డేట్స్ కూడాను ఇంపార్టెంట్గా అందరికీ పనికొచ్చేవి మన వాట్సాప్ ఛానల్లో ఎప్పుడు అందుబాటులో ఉంటాయి కాబట్టి దాన్ని కూడా ఫాలో కొడితే ఇంకా మంచి అప్డేట్స్ మీ దగ్గరికి వస్తాయి. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా వచ్చే వాళ్ళకి అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.